భారత రాజ్యాంగంలోని నిబంధన 2కి 3కి మధ్య తేడా ఏంటో తెలుసా? రాజ్యాంగ నిబంధన 2 అనేది పార్లమెంట్ ఒక చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలను చేర్చుకోవచ్చు లేదా ఏర్పాటు చేయవచ్చని తెలియజేస్తుంది. ఈ నిబంధన విదేశీ భూభాగాలను భారత యూనియన్లో అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి చేర్చుకోవడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇచ్చింది. అయితే ఈ సందర్భంలో పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి 1960లో బారుబరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దానికి అనుగుణంగానే 1961లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాను, 1962లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిని, 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారత రాష్ట్రంగా చేర్చుకున్నాము. అలాగే 2015లో 100వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని భారత భూభాగాలను బంగ్లాదేశ్కి బదలాయించడం, కొన్ని బంగ్లాదేశ్ భూభాగాలను భారత్లో కలుపుకోవడం జరిగింది. ఆర్టికల్ 2కి 3కి మధ్య తేడా చూస్తే ఆర్టికల్ 3 అనేది అప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియజేస్తే, ఆర్టికల్ 2 అనేది భారత భూభాగంలో లేని కొత్త భూభాగాలు, కొత్త రాష్ట్రాల గురించి తెలియజేస్తుంది.